వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపైన తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే వరంగల్లోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. తొలుత ఆయన పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వెలువడ్డాయి. అయితే సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని రోహిణి ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఆయన గుండె పనితీరు ప్రస్తుతం నియంత్రణలో ఉందని, అయితే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ గుర్తించామని డాక్టర్ చెప్పారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి గ్రీన్ ఛానల్లో తరలించారు. ఇక సుదర్శన్ రెడ్డి పల్స్, బీపీ సరిగ్గానే ఉన్నాయని, ఆరోగ్యం నిలకడగా ఉందని కార్డియాలజిస్ట్ డాక్టర్ మమతారెడ్డి కూడా ధృవీకరించారు. 10 సార్లు సిపిఆర్ చేశామని, చికిత్సకు సహకరిస్తున్నారని తెలిపారు. హుటాహుటిన హన్మకొండకు వెళ్లిన బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు సుదర్శన్ ఆరోగ్యంపై వైద్యులతో చర్చించారు. మరోవైపు హన్మకొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత విజయ్ భాస్కర్ కూడా సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై స్పందించారు. తాను వైద్యులతో మాట్లాడానని, ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఎలాంటి వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక సుదర్శన్ రెడ్డి వరంగల్ రూరల్ జిల్లా నల్లాబెల్లి గ్రామంలో 1974 ఆగస్టు 6వ తేదీన జన్మించారు. నర్సంపేట నియోజకవర్గం నుంచి 2018 నుండి 2023 వరకు ఆయన బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఆయన పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో సుదర్శన్ రెడ్డి ఓడిపోయారు. ఇక నర్సంపేట నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోరాటాన్ని ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన్ని ఇమ్మీడియట్గా ఏఐజీ ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపైన అంటే డాక్టర్లు అక్కడ హెల్త్ బులెటిన్ ఏమైనా రిలీజ్ చేశారా ఇప్పటివరకు? థ్యాంక్ యూ రవి. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడైన ఉంది అని చెప్పి డాక్టర్ కూడా బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. అదే కాకుండా చూస్తే పెద్ది సుదర్శన్ రెడ్డి హన్మకొండ రోహిణి హాస్పిటల్ నుంచి హైదరాబాద్ కు గ్రీన్ ఛానల్ ద్వారా ఏర్పాటు చేసి వరంగల్ సిపి శ్వేతారెడ్డితో మాట్లాడిన ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి, అదే కాకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని చెప్పి సిపిని కోరిన ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ ద్వారా అయినా తరలించాలని చెప్పి కోరిన నాయన రాజేందర్ రెడ్డి. కానీ ఇక్కడ గ్రీన్ ఛానల్ ఇవ్వడంతో పాటు వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే తీసుకెళ్ళడానికి డాక్టర్ల బృందం కూడా పరిశీలించి అతన్ని రోహిణి హాస్పిటల్ నుంచి 4 డాక్టర్ల ఆధ్వర్యంలో అతన్ని పరీక్షించుకుంటూ అతన్ని ఇప్పటి వరకు 1 గంటన్నర సిపిఐ చేయడంతో పాటు అతనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అతని శ్వాసకోశ సంబంధించిన వ్యాధితో న్యూమోనియాతో బాధపడుతున్నాడని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కాకపోతే ఒకటి ఏదైతే వాల్ ఉంటుందో గొంతు దగ్గర నుంచి వచ్చేది శ్వాస తీసుకునే వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ ఒకటి బ్లాక్ అయింది. దాన్ని క్లీన్ చేస్తే మొత్తం సెట్ అవుతాడో, ఎలాంటి అతనికి ప్రాణహాని లేదని చెప్పేసి కూడా డాక్టర్లు కూడా రిలీజ్ చేయడం. ఇదే క్రమంలో చూస్తే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉదయమే కొన్ని సోషల్ మీడియా తప్పుడు వార్తలు రావడంతో పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తలు అయితే అతని బంధుమిత్రులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెంది ఇటు వరంగల్ సంబంధించిన రోహిణి హాస్పిటల్ రావడం జరిగింది. ఇతన్ని పరామర్శించడానికి వచ్చిన కేటీఆర్ తో పాటు హరీష్ రావు రావడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా వచ్చి అతన్ని పరామర్శించడం జరిగింది. అతని కుటుంబ సభ్యులకు కూడా ఓదార్పు చేసి వారికి ధైర్యం కూడా చెప్తున్నారు. అదే కాకుండా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి, ఏం కాదు, బాగానే ఉంటున్నారు, కోలుకుంటున్నారు అని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఇదే క్రమంలో చూస్తే ఈ రోహిణి హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్లు అయితే ఎవరైతే ఉన్నారో వారు కూడా మొత్తం స్పష్టంగా చెప్తున్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు, పెద్ది సుదర్శన్ రెడ్డికి మేము కూడా ఆరోగ్యంగా సిపిఆర్ చేస్తున్నామని చెప్పేసి డాక్టర్ మమతారెడ్డి కార్డియాలజిస్ట్ కూడా చెప్పడం జరిగింది. అతను ట్రీట్మెంట్ కూడా సహకరిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మెరుగైన వైద్యం గురించి హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కు తరలించడం అయితే ఇప్పుడు తరలించారు. ఇప్పటి వరకు సుమారు చూస్తే రకాలపల్లి కూడా దాటినట్టు సమాచారం అందుతుంది. ఎందుకంటే మరొక గంటలోపు ఏఐజీ హాస్పిటల్ చేర్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు.
ఎస్, అంటే అక్కడే స్థానిక నాయకులు ఎవరైనా దీనిపైన స్పందించారు? ఎందుకంటే మార్నింగ్ నుంచి మనం చూస్తే కనుక ఒక్కసారిగా ఆయన మరణించారు అని చెప్పి సోషల్ మీడియా వ్యాప్తంగా ఒక వార్తనైతే హల్చల్ చేశారు. అక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎవరైనా స్పందించారా? ప్రతి ఒక్కరు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రాజకీయ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ముక్తకంఠంగా వచ్చి ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డికి అతను అందరూ కూడా అందుబాటులో ఉండి అతనికి ఆదుకోవాలి, అతనికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సరైన వైద్యం అందించాలని చెప్పేసి ఎంత ఖర్చు అయినా పర్లేదు అందరం కూడా ఉన్నామని చెప్పేసి ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులు, ఎందుకంటే పార్టీలకు సంబంధించి వారు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటారు, కానీ ఇలాంటి ఆపదలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మేము ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇటు చూస్తే వరంగల్ పశ్చిమకు సంబంధించిన నారాయణ రెడ్డి ప్రత్యక్షంగా అతనే ఇక్కడ ఉండి అతని యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా మొత్తం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ, అదే కాకుండా అతనితో పాటు వరంగల్ జిల్లాకు సంబంధించిన మరో ఎమ్మెల్యే శేషంగన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వీరందరూ కూడా వచ్చి అతను పరామర్శించడం జరిగింది. అదే కాకుండా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదే కాకుండా ప్రజెంట్ కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అందరూ వచ్చి అతనికి పరామర్శించడం జరిగింది. అతని ఆరోగ్యం కూడా నిలకడ ఉందని చెప్పేసి అందరు చెప్తున్నారు. అదే క్రమంలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్పందించడం అయితే దీనికి జరుగుతుంది. రవి, థ్యాంక్ యూ సుధాకర్. ఈ ఉదయము మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు హాస్పిటల్కి వచ్చి ప్రైమరీ అంజు చేసినాము. వారు కార్డియాక్ ఫంక్షన్ రిగైన్ అయినారు విన్నారా. ఇప్పుడు సిటీ స్కాన్ తీసి ఇతర ఎగ్జామ్స్ చేసి ఆర్ఐసీలో వెంటిలేటర్ మీద ఉంచుతున్నాము. ఇంతకు ముందు వచ్చిన వదంతులు ఏదైతే ఉన్నాయో వారు జరిగిపోయినారని అది అసత్యము. మీరు దయచేసి వారు బతికే ఉన్నారు, వారు ట్రీట్మెంట్ ఉన్నారని చెప్పగలరు. తదుపరి వారి ఆరోగ్య పరిస్థితి వెంట వెంటనే తెలియజేస్తారు.